గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారో, ఏంటంటే మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైసీపీకి చెందిన సోషల్ మీడియాకు చెందిన కొంతమందిని అరెస్ట్ చేసే విషయం కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ పైన, అదేవిధంగా కుటుంబ సభ్యులపైన ఏ రకమైన పోస్టులు పెట్టారో వారిపైన ఇప్పుడు ఆ పోస్టులు పెట్టిన వారిపైన చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. కొందరిని ఇప్పటికే జైలు కూడా పంపించారు. అయితే వాళ్ళని విచారించినప్పుడు దీనికి అంతటి కారణం ఈ పోస్టులు అంతా కూడా తాడేపల్లి నుంచే వచ్చేవి, ఇదంతా కూడా భార్గవ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు విచారించినప్పుడు చెప్పినప్పుడు ఈ సజ్జల భార్గవ్ పైన కేసులు నమోదు చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపు 100 వరకు కేసులు నమోదు ఆయన పైన. సో దీంతో ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కు అప్లై చేసుకున్నారు. సో అక్కడ ఊరట లభించినప్పటికీ ఆయన సుప్రీంకోర్టు వెళ్ళి ఈ సోషల్ మీడియాకు సంబంధించిన ఏ పోస్టులకు సంబంధించి అన్ని కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ కేసులన్నీ కూడా కొట్టివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సజ్జల భార్గవ్ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఇటు కూటమి ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుత్రా వాదనలు వినిపించారు. సో ఏదో కొత్త చట్టాలు అంటే పాత విషయాలను కొత్త చట్టాల ప్రకారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా నిన్న వాదనలు వినిపించినప్పటికీ సజ్జల భార్గవ్ పెట్టిన పోస్టులకు ఆయన పెట్టించిన పోస్టులు ఏవైతే అవి మొత్తం కూడా ధర్మాసనం చూసినప్పుడు ఇదంతా కూడా బ్యాడ్ టేస్ట్ ఉంది, ఏంటి ఈ పోస్టులు అనేది కూడా కాస్త సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం కూడా అసహనం వ్యక్తం చేసి ఆ పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయి, సో ఇదంతా మీరు హైకోర్టులో చూసుకోండి అంటూ ఒక 2 వారాలు గడువు ఇచ్చింది. అంటే 2 వారాల వరకు సజ్జల భార్గవ్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఒక అంశాన్ని చూస్తే ఇక్కడ సజ్జల భార్గవ్కు ఒక చుక్కెదరని కూడా చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టులో. ఎందుకంటే ఆయన కేసులు మొత్తం కొట్టేయాలని చెప్పేసి నా పైన పెట్టిన కేసులు ఏవైతే నమోదు చేశారో అవి మొత్తము కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం మీరు ఏదున్నా కూడా హైకోర్టులో చూసుకోవాలంటూ చెప్పుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి 2 వారాల వరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ. ఇక దాంతోపాటు మరొకటి కూడా చూసాం, ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ ఏ రకంగా పోస్టులు పెట్టారు ఏంటి అనేది మనం అందరికీ తెలుసు. దీనిపైన అతని పైన కూడా కేసులు నమోదయ్యేది ప్రకాశం జిల్లాలో. ఆ టైంలో పోలీసులు వచ్చారు, నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన రాలేదు, షూటింగ్లో బిజీ అని అదని ఇదని చెప్పేసి మొత్తానికి పోలీసులకు ఆర్జీవీ దొరకట్లేదని చెప్పేసి ప్రచారం ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ఆయన కోర్టులో పిటిషన్ వేస్తూనే ఉన్నాడు. ముందస్తు బెయిల్ కావచ్చు, అది ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఆర్జీవీ హైదరాబాద్లో ఉండి ఇటు మీడియాకు కావచ్చు, సోషల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కూడా మరి పోలీసులకు ఎందుకు దొరకలేదో అర్థం కావట్లేదు. పోలీసులు ఏంటంటే గాలింపులు చర్యలు చేపట్టాము ఆర్జీవీ కోసం, ఆర్జీవీ దొరకట్లేదు అనేది పోలీసులు చెప్పారు. కానీ ఆయన హైదరాబాద్లో నా డెన్లోనే ఉన్నా అని చెప్పేసి ఆయన కొన్ని ట్వీట్ చేయడం, నేను ఎప్పుడో పెట్టిన పోస్టులు అవి నాకు ఎక్కడ గుర్తుంటాయి, ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి ఆయన చెప్పడం. సో మొత్తానికి ఆయన అతను కూడా నిన్న కోర్టులో ఊరట లభించింది హైకోర్టులో. అంటే 9వ తేదీ వరకు ఆర్జీవీ పైన ఎలాంటి చర్యలు తీసుకోకండి, తొందరపాటు ఎందుకు అనే దానిపైన ఆయనకు అభినయం కూడా ఆర్జీవీ పైన కూడా నిన్న కోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మరి 9వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పారు. చూడాలి మరి ఎందుకు అంటే ఒకవైపు ఆర్జీవీ ఇక్కడే ఉన్నప్పటికీ ఎందుకు పోలీసులు ఆ దూకుడుగా అరెస్ట్ చేయలేకపోయారు. మరి ఈ సజ్జల ఇష్యూ కూడా ఇట్లా జరుగుతుంది అంటే పోలీసులు ఇంతకుముందు గతంలో ఏదో టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు, పోలీసులు ఇంకా వైసీపీకి చెందిన వాళ్ళే ఉన్నారు, సో ఇది కాస్త టైంపాస్ చేస్తున్నారు, ఈ రకమైన కొన్ని కామెంట్స్ చేశారు. మరి అందుకే ఆర్జీవీని అదుపులోకి తీసుకోలేకపోయారా, ఈరోజు బెయిల్ వచ్చేంత వరకు టైం ఎందుకు ఇస్తున్నారు పోలీసులు వీళ్ళకి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు, ఇక జనసేన నుంచి హేమకుమార్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు, ఇక మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉంటారు. ముందుగా రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు, ఏంటి నిన్న ముఖ్యంగా ఈ సజ్జల ఇష్యూను ఏ రకంగా చూస్తారు? ఇది చుక్కేదర్ అనుకోవచ్చా సజ్జలకు, లేక మీకు కాస్త ఊరట అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి రాజేష్ గారు, మార్నింగ్. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేది ఎంతో కొంతలో కొంత సజ్జల భార్గవరెడ్డి గారికి కానీ మా పార్టీకి కానీ ఊరటనిచ్చే విషయమే. ఎందుకంటే ఈ రోజున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ క్లియర్గా ఒక రకమైన దాడు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఈ రోజున వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టి అరెస్టులు చేస్తున్న సంఘటనలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. వాటిలో అంతకు ముందు లేని చట్టమైన BNS 111 చట్టాన్ని ఈ రోజున పెడుతూ దాని మీద, ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ అనే తోటి ఆ సెక్షన్ అప్లై చేస్తే, ఎందుకంటే ఈ రోజున ఆ సెక్షన్ అప్లై చేయడం కుదరదని కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అటువంటి చట్టాలను వీళ్ళు ఆ చట్టం అమల్లోకి రాక ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఈ రకంగా సోషల్ మీడియా కార్యకర్తలను మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ విధమైన తీర్పు అనేది ఎంతో కొంత మా పార్టీకి కానీ మా నాయకుడు సజ్జల భార్గవరెడ్డి గారికి కానీ ఊరట అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ రోజు చెప్పండి రాజేష్ చెప్పండి. ఎందుకంటే ఈ రోజున మేమందరం కూడా ఈ రకంగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసు కూడా ఎవరైతే గతంలో టీడీపీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ రెడ్డి గారి మీద, లేకపోతే విడుదల రజనీ గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, రోజా గారి మీద, ఇలా రకరకాల మా పార్టీ నాయకుల మీద వీళ్ళు పెట్టిన పోస్టులన్నింటి మీద కూడా మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. మా పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ స్వయంగా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, డీజీపీ గారు ఆ రోజు ఆఫీస్లో లేకపోతే డీజీపీ గారి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. ఆ తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా వారి వారి జిల్లాల్లో వాళ్ళ ఎస్పీలను కలిసి ఎవరైతే టీడీపీ నుంచి రమేష్ గారు ఇక్కడ మీరు ఏమంటున్నారంటే మాకు ఇది ఒక ఊరట అనేసి మీరు చెప్తున్నారు. ఈ 111 చట్టం ఏదైతే దీన్ని నమోదు చేసి ఇబ్బంది పెట్టాలని, కానీ వాళ్ళు పెట్టిన పోస్టులు నిన్న మనకు తెలిసింది కావచ్చు, అక్కడ న్యాయవాదులు మాట్లాడింది కావచ్చు, ఈ వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చిన పోస్టులను చూసి అక్కడ ఉన్న ధర్మశ్రీ కొంచెం అసనం వ్యక్తం ఏంది ఈ దారుణమైన పోస్టులు ఏంటి, ఇదేంటి అంటే చెప్పలేని విధంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా. అంటే ఒక సోషల్ మీడియాను ఈ రకంగా భ్రష్టు పట్టించడంలో వైసీపీ ముందుంది అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? ఆ రకంగా అసభ్యకరమైన పోస్టులు కుటుంబ సభ్యులపైన పెట్టడము, కనీసం మనం చర్చించుకోలేని పరిస్థితిలో పోస్టులు పెట్టించడం ఇది కరెక్టేనా అని? సరే, ఇప్పుడు ఎవరైనా సరే అసభ్యకరంగా పోస్టులు పెడితే అది తప్పే. ఎవరు కూడా దాన్ని కరెక్ట్ అని చెప్పి చెప్పము, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయము. కానీ ఇక్కడ మేమందరం కూడా గత నవంబర్ 6వ తారీఖు నుంచి ఇది అరెస్టులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేమందరం చెబుతుంది ఏంటంటే, ఆ తప్పుడు పోస్టులు అసభ్యకరంగా పెట్టిన వాళ్ళ మీదే కాకుండా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు కట్టి కొంతమందిని రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా మా పార్టీ మేమైనా సరే మాట్లాడుతుంది వాళ్ళ మీద. అలాగే ఇప్పుడు పోస్టులు పెట్టి ఇప్పుడు క్లియర్గా సజ్జల భార్గవరెడ్డి గారు ఏదైనా అసభ్యకరంగా పోస్టు పెట్టారనుకోండి, ఆ రోజున సజ్జల భార్గవరెడ్డి గారి మీద కేసు కట్టొచ్చు. లేదా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు అందరూ చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకి వేరే దారులు కూడా ఉన్నాయి. కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టు నుంచి కేసులు కట్టించవచ్చు, కోర్టుల నుంచి కూడా రకరకాల యాక్షన్స్ తీసుకునే విధంగా ఈ రోజు ఎలాగైతే కోర్టులు చెప్పినాయి ఆ రోజు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళెవరూ కూడా ఆ రకంగా ఆ రోజున కాదండి. ఇప్పుడు ఇదే కోర్టు సరే ఈ రోజు మీరందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు, మాకు న్యాయస్థానం ఉంది అనేది. కానీ ఇదే న్యాయస్థానం ఇదే కోర్టు జడ్జీల పైన కూడా గతంలో పోస్టులు పెట్టారు, అది కూడా చూపించారు. ఇదే మీరు పెట్టలేదని నేను చెప్పట్లేదు కదండి. తప్పులు ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వరకు కరెక్టే, దాన్ని మేము కాదంటలా. ఇప్పుడు క్లియర్ గా భార్గవరెడ్డి గారి విషయంలోనే BNS సెక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు అన్ని వచ్చాయన్నీ కూడా 141A నోటీస్ ఇచ్చి వాళ్ళని కోర్టులో హాజరుపరిచి కోర్టులో శిక్షలు వేయించవలసిన పరిస్థితులు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ మీద రకరకాల సెక్షన్లు పెట్టి ఇలా BNS 111 సెక్షన్స్ కానీ ఇవి కానీ వేరే రకరకాల సెక్షన్స్ పెట్టి ఆ సెక్షన్లన్నింటితోటి వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్న సందర్భాలు. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెడితే రిమాండ్కి పంపించేటంత తప్పు అదైతే కాదు కదా సార్. అతను తప్పు చేశాడు, తప్పును మేము ఎవరూ ఎంకరేజ్ చేయట్లా. ఎవరు తప్పు చేసినా మా పార్టీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు తప్పు చేసినా తప్పే. ఆ తప్పుకు తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరించాలి తప్ప ఈ రోజున మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రకరకాల సెక్షన్లు
ఒకే కేసుపై రకరకాల పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతూ అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు. దాని మీద మా పోరాటం తప్ప ఎవరన్నా తప్పులు కేసులు కడుతున్నారు, కేసులు కోర్టుకు హాజరవడం జరుగుతుంది కదా సార్. అవును, రైట్. హేమకుమార్ గారు, మీరు ఏం చెప్తారు ఈ అంశం